కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటర్ల సమగ్ర సవరణ మూడో విడత ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఓటర్లు డిలీట్ అవుతున్నారు. ముసాయిదా జాబితా ఆధారంగా దేశంలోనే అత్యధికంగా ఓటర్ తొలగించు రాష్ట్రంగా ఏపీ నిలవనుంది. సమగ్ర పరిశీలన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 44.89 లక్షల ఓటర్ల పేర్లు అంటే మొత్తం ఓటర్లలో 10.78% జాబితా నుంచి తొలగించినట్టుగా ఎన్నికల సంఘం డేటా వెల్లడించింది. దీంతో సవరణకి ముందే 4.16 కోట్లుగా ఉన్న రాష్ట్రం మొత్తం ఓటర్ల సంఖ్య ముసాయిదా నాటికి 3.71 కోట్లుగా చేరుకుంది. ఈ భారీ తొలగింపుల వెనుక ఉన్న కారణాలు విశ్లేషిస్తే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు లేదా నివాసాల్లో అందుబాటులో లేని ఓటర్ల వాటానే అత్యధికంగా ఉంది. స్థానికంగా అందుబాటులో లేని విభాగంలో 22.30 లక్షల మందికి గుర్తించగా మరణించిన వారి పేరిట ఉన్న 15.22 లక్షల ఓట్లను తొలగించారు. దీనికి తోడుగా వేర్వేరు నియోజకవర్గాలు ఇతర ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకున్న 7.37 లక్షల బోగస్ ఓట్లను కూడా బిఎల్ఓలు డోర్ టు డోర్ ఎమ్యునరేషన్ ద్వారా రద్దు చేశారు. జాతీయ స్థాయిలో పరిశీలిస్తే ఎస్ఏఆర్ 3.0 ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాలలో కేంద్రపాలిత రాష్ట్రాల్లో ముసాయిదా జాబితాల్లో ఇప్పటి వరకు మొత్తం 1.58 కోట్ల పైగా ఓటర్ల పేర్లు తొలగించారు. ఇప్పటికే ముసాయిదా జాబితా ప్రచురించి 12 రాష్ట్రాలలో యూటీలలో నమోదు. ఈ తొలగింపులో సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన స్థానంలో నిలవగా హర్యానా, ఒడిశా తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమే. అర్హులైనప్పటికీ పొరపాటుల లేదా సాంకేతిక కారణాలతో కోల్పోయిన వారు కొత్తగా అర్హత సాధించిన యువ ఓటర్ల కోసం ఈసీ అభ్యర్థనలు కంప్లైంట్ల ద్వారా దాఖలు ప్రత్యేక సమయాన్ని కేటాయించనుంది. తొలగించిన ఓట్లను ఏవైనా వాస్తవాలు ఓట్లు ఉంటే ఫారం 6 లేదా సవరణ ఫారంల ద్వారా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని అవకాశం కలిగించనున్నారు. తుది జాబితా సవరణ నాటికి ఈ సంఖ్యలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.